Mahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 9 algebraic expressions and identities exercise 9.4 కన్నా ముందు ఇంట్రడక్షన్ ఉంది దాన్ని డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు మోనోమియల్తో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ మోనోమియల్ని బైనామియల్తో ట్రైనామియల్తో పాలినామియల్తో మల్టిప్లై చేయడం చూసాం. ఇప్పుడు పాలినామియల్ బై పాలినామియల్ మల్టిప్లై చేయడం ఎలానో చూద్దాం. అంటే బైనామియల్ బై బైనామియల్, బైనామియల్ బై ట్రైనామియల్ అట్లా. ఓకే, బైనామియల్ బై మల్టీనామియల్. ఓకే, ఇవి రెండు బైనామియల్స్ కదా నాన్న. చూడండి, 3a + 2b × 2a + 3b అన్నారు. ఓకే, 3aతో 2a + 3bని మల్టిప్లై చేయాలి. అంటే ఇది ఒక మోనోమియల్ అయిపోయింది, కరెక్టా? మోనోమియల్ని బైనామియల్తో మల్టిప్లై చేస్తున్నాం. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఇది 4bతో దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఒక మోనోమియల్ అయిపోయింది, ఒక బైనామియల్ అయిపోయింది. ఇప్పుడు మోనోమియల్ని బైనామియల్ని ఎలా మల్టిప్లై చేయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 3a × 2a ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3a × 2b. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4b × 2a ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4b × 3b. సింప్లిఫై చేసి రాయడమే, అంతే. ఓకేనా, చాలా ఈజీ నాన్న. ఇక్కడ బైనామియల్ని ట్రైనామియల్తో మల్టిప్లై చేయడం. ఓకే, ఈ విధంగా మనము ఎక్సర్సైజ్ 9.4ని సాల్వ్ చేసేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, బైనామియల్ని బైనామియల్తో మల్టిప్లై చేయడం ఎలానో చూడండి. గివెన్ ఎక్స్ప్రెషన్స్ 2x + 5 and 4x - 3. Product of 2x + 5 and 4x - 3 equal to 2x + 5 into 4x - 3. 2xతో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 2x into 4x - 3 ప్లస్ 5తో కూడా మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 4x - 3. ఇప్పుడు మనం మోనోమియల్తో బైనామియల్ ఎలా మల్టిప్లై చేస్తామో తెలుసు. 2x × 4x మైనస్ 2x × 3 ప్లస్ 5 × 4x మైనస్ 5 × 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, 2 4s are 8 x² మైనస్ 6x ప్లస్ 20x మైనస్ 15. 8x². ఎక్స్లు ఎన్ని ఉన్నాయమ్మా? ఇక్కడ 20 ప్లస్ 20 ఉంది, ఇక్కడ మైనస్ 6 ఉంది, ప్లస్ 14x మైనస్ 15. అంతే. చూడండి ఎంత బాగుంది. ఓకే, నెక్స్ట్ గివెన్ ఎక్స్ప్రెషన్స్ ఏమిచ్చారు? y - 8 and 3y - 4. Product of y - 8 and 3y - 4 equal to y - 8 into 3y - 4. yతో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. y into 3y - 4 మైనస్ 8తో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 3y - 4. y ఇంటూ మోనోమియల్ ఇంటూ బైనామియల్ చేస్తున్నాం. మైనస్ y ఇంటూ 4. 8 × 3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 × 4. 3y² మైనస్ 4y మైనస్ 24y ప్లస్ 32. పక్కన రాస్తున్నానన్నా. 3y² మైనస్ 4y మైనస్ 24y యాడ్ చేయాలి. మైనస్ 28y ప్లస్ 32. ఓకే, నెక్స్ట్ గివెన్ ఎక్స్ప్రెషన్స్ 2.5l - 0.5m and 2.5l + 0.5m.
ప్రోడక్ట్ ఆఫ్ 2.5L minus 0.m and 2.5L plus 0.5m equal to 2.5L minus 0.5m into 2.5L plus 0.5m. ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేద్దాం. 2.5Lతో దీన్ని ఇంటూ 2.5L plus 0.5m మైనస్ 0.5mతో దీన్ని 2.5L plus 0.5m. 2.5L into 2.5L plus 2.5L into 0.5m, 0.5m into 2.5L ప్లస్ ఇంటూ మైనస్ కింద రాస్తున్నాను 0.5m into 0.5m. 2.5 into 2.5 యాక్చువల్గా 25 into 25 అంటే 625 అవుతుంది. 2 డెసిమల్స్ కాబట్టి 6.25L స్క్వేర్ అవుతుంది. ఓకే నాన్న, మీకు ఒక ఈజీగా చూపించిన ఒకటి 2.5L into 0.5m, 2.5L into 0.5m రెండు ఒకటే కదా. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్ చేసేయండి, ఈజీగా అయిపోతుంది. ఓకే 0.5 into 0.5 చేస్తే 0.25 అంటే 5 into 5 25. ఇక్కడ 0 పాయింట్లలో ఉంది కాబట్టి మైనస్ 0.25m స్క్వేర్ అవుతుంది, అంతే. ఓకే ఎస్. గివెన్ expressions a plus 3b and x plus 5. Okay, product of a plus 3b and x plus 5 equal to a plus 3b into x plus 5. aతో దీన్ని మల్టిప్లై చేద్దాం. 3bతో x plus 5ని మల్టిప్లై చేయాలి. a into x plus a into 5 plus 3b into x plus 3b into 5. ax plus 5a plus 3bx plus 15b అంతే. ఓకే నెక్స్ట్ given expression 2pq plus 3q square and 3pq minus 2q square. Product of 2pq plus 3q square and 3pq minus 2q square equal to 2pq plus 3q square 3pq minus 2q square. 2pq into this one 3pq minus 2q square plus 3q square into this one 3pq minus 2q square. ఒక్కొక్క దాంతో మల్టిప్లై చేద్దాం. 2pq into 3pq minus 2pq into 2q square plus 3q square into 3pq plus into minus 3q square into 2q square. 2 3s are 6 p square q square minus 4pq cube. Okay, plus 3 3s are 9 pq cube minus 3 2s are 6 q power 4 6p square q square 4pq cube plus 9pq cube. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేస్తున్నాను. 5
pq cube minus 6 cube power 4. Okay, next last one. Given expressions 3 by 4 into a square plus 3b square and 4 into a square minus 2 by 3 into b square. ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. 3 by 4 a square plus 3b square and 4a square 4 2s 8 by 3b square. ఇప్పుడు ఇవి రెండుకి ప్రోడక్ట్ ఆఫ్ 3 by 4 a square plus 3b square and 4 into a square minus 2 by 3 into b square equal to 3 by 4 a square plus 3b square into this one 4a square minus 8 by 3 in b square. ఇక్కడ నుంచి రాస్తానమ్మా. దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. 3 by 4a square into 4a square minus 8 by 3b square plus 3b square into 4a square minus 8 by 3b square. ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేయాలి. 3 by 4a square into 4a square minus 3 by 4a square into 8 by 4b square 8 by 3. Next 3b square into 4a square plus into minus minus 3b square into 8 by 3b square. 3 cancel. 3 cancel. 4 1s 4 2s 4 cancel. 3a square ఎంత అవుతుంది? 3a power 4 minus 2a square b square plus 12a square b square minus 8b power 4. 3a power 4 10 అవుతుందమ్మా. a square b square minus 8b power 4. ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్లో సెకండ్ ప్రాబ్లం. ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలాగే. గివెన్ ప్రోడక్ట్ 5 minus 2x into 3 plus x. 5తో దీన్ని మైనస్ 2xతో మళ్ళీ మల్టిప్లై చేయాలి. 5 into 3 plus x minus 2x into 3 plus x. 5 into 3 plus 5 into x minus 2x into 3 minus 2x into x. 5 3s 15 plus 5x minus 6x minus 2x square. 15 5x minus 6x is plus 5 minus 6 అంటే minus 1 అవుతుంది. x minus 2x square అంతే. ఓకే, గివెన్ ప్రోడక్ట్ x plus 7y into 7x minus y. x into 7x minus y plus 7y into 7x minus y. xతో మల్టిప్లై చేస్తున్నాము ప్లస్ 7yతో మల్టిప్లై చేయాలి. మోనోమియల్ని బైనామియల్తో ఎలా మల్టిప్లై చేస్తామో అలా చేయాలి. x into y 7y into 7x 7y into minus y. మైనస్ ఆల్రెడీ ముందుకు వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ 7x square minus xy plus 49xy minus 7y square. 7x square minus 1xy plus 49xy ఎన్నైనాయి? ప్లస్ 48xy అయినాయి minus 7y square. ఓకే, నెక్స్ట్ గివెన్
product a square plus b into a plus b square, a square into a plus b square, b into a plus b square, a square into a plus a square into b square plus b into a plus b into b square, a cube plus a square b square plus ab or ba plus b cube. అంతేనన్న, ఇక్కడేం మనకి సింప్లైజ్ ఇది లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. గివెన్ ప్రోడక్ట్ p square minus q square into 2p plus q, p square into 2p plus q minus q square into 2p plus q, p square into 2p plus p square into q minus q square into 2p minus q square into q, 2p క్యూబ్ అవుతుంది ప్లస్ p స్క్వేర్ క్యూ మైనస్ 2p క్యూ స్క్వేర్ ఆర్డర్లో రాశాను మైనస్ క్యూ క్యూబ్. ఇంతేనన్నా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. ప్రాబ్లమ్ సింప్లిఫై చేయండి అంటున్నారు, ప్రోడక్ట్ చేసి యాడ్ చేయాలి. ఓకే, గివెన్ x square minus 5 into x plus 5 plus 25 రెండింటిని మల్టిప్లై చేయాలి. x square into x plus 5 minus 5 into x plus 5 plus 25, x square into x plus x square into 5 minus 5 into x plus into minus minus 5 into 5 plus 25, x cube plus 5x square minus 5x minus 25 plus 25 రెండు క్యాన్సిల్, x cube plus 5x square minus 5x. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. గివెన్ a square plus 5 into b cube plus 3 plus 5, a square into b cube plus 3, 5 into b cube plus 3 plus 5, a square into b cube, a square into 3, 5 into b cube, 5 into 3 plus 5, a square b cube plus 3a square plus 5b cube plus 15 plus 5, a square b cube plus 3a square plus 5b cube plus 20. Okay, second one, third one. Given t plus s square into t square minus s, t into t square minus s plus s square into t square minus s, t into t square minus t into s, s square into t square plus into minus minus s square into s, t cube minus ts or st. Okay, both are same, plus s square t square minus s cube. ఇంతేనా థర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. గివెన్ a plus b into c minus d, a minus b into c plus d plus 2 into ac plus bd. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై యాడ్ చేసుకోవాలి. a into c minus d plus b into c minus d
ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ డి మైనస్ బి ఇంటూ సి ప్లస్ డి. 2తో మల్టిప్లై చేస్తే 2ac ప్లస్ 2bd. ఓకే, ఏతో మల్టిప్లై చేస్తున్నా. ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ డి, బి ఇంటూ సి మైనస్ బి ఇంటూ డి, ఏ ఇంటూ సి ప్లస్ ప్లస్ కదలనా ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి మైనస్ బి ఇంటూ డి, 2ac 2bd, ac మైనస్ ad ప్లస్ bc మైనస్ bd ప్లస్ ac ప్లస్ ad మైనస్ bc మైనస్ bd ప్లస్ 2ac ప్లస్ 2bd. ఓకే, ఏసీలు 1 2 2 4 ఏసీ. బీసీలు ఇవి రెండు క్యాన్సల్. బీసీలోనే ఇంకా ఏడి మైనస్ ఏడి ప్లస్ ఏడి క్యాన్సల్, మైనస్ బీడి మైనస్ 2bd ప్లస్ 2bd ఇవి కూడా క్యాన్సల్. 4ac మిగిలింది. ఓకే, నెక్స్ట్ 5th one. గివెన్ x plus y into 2x plus y, x plus 2y into x minus y. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, యాడ్ చేయాలి. x into 2x plus y, y into 2x plus y, x into x minus y plus 2y into x minus y. xతో దీన్ని మల్టిప్లై చేయాలి. x into 2x plus x into y, y into 2x plus y into y, x into x minus plus into minus minus x into y, 2y into x plus into minus minus 2y into y, 2x square plus xy plus 2xy plus y square plus x square minus xy plus 2xy minus 2y square. ఓకే, ఇవి రెండు క్యాన్సల్. 2x square ప్లస్ x square 3x square అయింది. అర్థమైందా? 3x square. నెక్స్ట్ xyలు 2xy ప్లస్ 2xy 4xy, y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఇది మా 5th ప్రాబ్లం. నెక్స్ట్ 6th one. గివెన్ x plus y into x square minus xy plus y square. బైనామియల్ ట్రైనామియల్ ప్రొడక్ట్ చేయాలి. x ఇంటూ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ yతో y ఇంటూ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్. దీని అంతా మల్టిప్లై చేయాలి. x ఇంటూ x స్క్వేర్ మైనస్ x ఇంటూ xy ప్లస్ x ఇంటూ y స్క్వేర్, y ఇంటూ x స్క్వేర్, y ఇంటూ xy, y into y square. x cube minus x square y plus xy square plus x square y minus ఆర్డర్లో రాసానమ్మా. xy square plus y cube minus xy square plus xy square cancel minus x square y plus x square y cancel, x cube plus y cube మిగిలింది. ఓకే, నెక్స్ట్ గివెన్ 1.5 into x minus 4y into 1.5 into x plus 4y plus 3 minus 4.5 into x plus 12y. ఈ రెండింటి ప్రోడక్ట్ చేయాలి. దీన్ని సబ్ట్రాక్షన్, ఇది అడిషన్ చేసుకోవాలి.
1.5x into 1.5x plus 4y plus 3 minus 4y into 1.5x plus 4y plus 3 minus 4.5x plus 12y. 1.5xతో దీని అంతా మల్టిప్లై చేద్దాం. 1.5x into 1.5x 1.5x into 4y 1.5x into 3 నెక్స్ట్ మైనస్ 4yతో దీని అంతా మల్టిప్లై చేద్దాం. 4y into 1.5x minus 4y into 4y 4y into 3 minus 4.5x plus 12y. 1.5 into 1.5 25 5 7 15 5 12 2 decimals 2.25 x square. 1.5 into 4 20 8 9 10 1 decimal 10 xy 45 కదన్నా 4.5 x 60 అంటే 6 x y 16y square 12y minus 4.5x plus 12y ఇవి రెండు క్యాన్సిల్. ఓకే 4.x క్యాన్సిల్. 2.25x స్క్వేర్ xyలు ప్లస్ 4 అవుతాయా, సారీ మైనస్ 6 సారీ వెయిట్ నాన్న, xyలు కదా, ఇది కూడా 16 కదా నాన్న, 60 అంటే 6 ఇది కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే ఇప్పుడు ఏం మిగిలింది మైనస్ 16y స్క్వేర్. ఓకే ఎస్ నెక్స్ట్ లాస్ట్ వన్. గివెన్ a plus b plus c into a plus b minus c. ఏతో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. a plus b minus c. bతో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. cతో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఏతో దీన్ని మల్టిప్లై చేద్దాం. a ఇంటూ a ఇంటూ b మైనస్ a ఇంటూ c. నెక్స్ట్ bతో b ఇంటూ a b ఇంటూ b మైనస్ b ఇంటూ c. c ఇంటూ a c ఇంటూ b మైనస్ c ఇంటూ c. a స్క్వేర్ ప్లస్ ab మైనస్ ac. ba or ab both are same. b square minus bc. ac plus bc minus c square. మైనస్ bc ప్లస్ bc క్యాన్సిల్. ఇవి రెండు క్యాన్సిల్. సారీ ఏబి కదా, ఏబి ఇది లేదన్నా, ఇది అలానే వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఏబి 2ab. ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. 9.4 కంప్లీట్. నెక్స్ట్ క్లాస్లో బిఫోర్ ఎక్సర్సైజ్ 9.5కి ఏమున్నాయో ఇంట్రడక్షన్ చూసుకొని 9.5ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.